పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మరో అంశంపై మీ ముందుకు రావడం జరిగింది. అదేంటో చూద్దాం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేరికలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 38 సీట్లు గెలుచుకోగా ఉప ఎన్నిక సందర్భం కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో 38 సీట్లు ఉండగా ప్రస్తుతం 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో 32 సీట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ముగ్గురు కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో ఇప్పుడు తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానంతో ఇప్పటికే చర్చలు జరిపిందని తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం ఉంది. 2019 ముందు కాంగ్రెస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా చేశారు. తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి తన నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న రిపోర్టరు మీరు కాంగ్రెస్లోకి వెళ్తే అక్కడ విద్యాశాఖ, హోంశాఖ ఖాళీగా ఉందని చెప్పడంతో మంత్రి పదవి రావడానికి అదృష్టం ఉండాలని పరోక్షంగా చెప్పడం జరిగింది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని కూడా తెగ వైరల్ అవుతుంది. అంటే 2019 ముందు కాంగ్రెస్ పార్టీలో ఆమె హోం మంత్రిగా చేయడం జరిగింది. 2019లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి చేయడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అతనికి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 2019 నుండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రచారంలో అంటే రేవంత్ రెడ్డి కానీ వివిధ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు జరుగుతుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇటువైపు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం పట్ల ఇటు కేసీఆర్ కూడా మండిపడుతున్నారు. అదేవిధంగా స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపైన అనర్హత వేటు వేయాలని కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అది కూడా తనకు అనుకూలంగా లేకపోతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో తమకు అంటే 30 మంది దాకా మాకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు, వాళ్ళను కలుపుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ తెలంగాణ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయో వేచి చూడాలి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.